ఇదేంటమ్మా, నువ్వు లోపలే ఉన్నావు, బయట గడి ఎవరు వేశారు? తెలీదు నాన్న. రోజు త్వరగా నిద్ర లేచేదాన్ని. ఈ రోజు ఎందుకో బాగా నిద్ర పట్టేసింది. నేను లేచాననుకుని ఎవరో తెలియక గడ పెట్టేసుంటారు అంతే. మీరు కాఫీ తాగారా? లేదమ్మా. ఇప్పుడే తీసుకొస్తాను. అల్లుడు గారు, హారతి తీసుకుందరు గాని రండి. త్వరగారా. వస్తున్నామండి. ఇంకా ఎంతసేపు? అవతల వచ్చేస్తోంది. అలాగే. అల్లుడు గారు తీసుకోండి. మావి గారు ఇప్పుడెందుకు ఇవన్నీ? అల్లుడు గారు, ఆడపిల్లని అత్తవారింటికి పంపించేటప్పుడు చీరా సారే పెట్టి సుమంగలిగా వర్ధిల్లమని దీవిస్తాం. ఇంటర్నుండి తమ స్తోమతకు తగ్గట్టు ఘనంగా సత్కరించటం తరతరాలుగా వస్తున్న మన సాంప్రదాయం. కాదనకండి. ఏంటో మీరు అలా వచ్చి ఇలా వెళ్ళిపోతున్నట్టుగా ఉంది. మావి గారు ఎందుకు అలా బాధపడతారు? మేము విదేశాలకు వెళ్ళిపోవడం లేదు కదా, దగ్గరలోనే ఉంటాం. మీకు చూడాలనిపించినప్పుడు మీరు అక్కడికి రావచ్చు, మేము ఇక్కడికి రావచ్చు. ఎవరిని చూడాలనిపించినప్పుడు దాన్నిగా. అమ్మా దీపిక, అందరినీ పేరు పేరుని అడిగానని చెప్పు. అలాగే పిన్ని గారు. సత్య, జాగ్రత్తమ్మా. గొప్పింటి కోడలుగా వెళుతున్నావు. అత్తవారింట్లో కొత్త కోడలు ఎలా మసలుకోవాలో నీకు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదనుకుంటా. ఈ 4 రోజుల్ని నేను నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. ఎందుకు మర్చిపోతారు? ఒకళ్ళ చేతులకు ఒకళ్ళు కట్లు కొట్టుకునేంత క్లోజ్ అయిపోయారు కదా. ఆదికి ఎదురొస్తే ఏదైనా శుభంగా జరుగుతుందని మా నమ్మకం. అదికా మీరు బయలుదేరండి. వస్తాం పిన్ని. రాధిక, జీవితాంతం నువ్వు ఇలాగే చిరునవ్వుతో నాకు ఎదురు రావాలి. ఆ అదృష్టం నాకు లేదా? చెప్పు రాధిక. ఏం చెప్పను, ఎలా చెప్పను మాధవ్? అగ్ని సాక్షిగా నువ్వు తాళి కట్టింది నాకే అనే నిజాన్ని ఎలా బయట పెట్టను? ఇప్పుడు వెళ్తున్నాను, తప్పకుండా మళ్ళీ నిన్ను కలుస్తాను. ఎలా అయినా సరే జరిగిన పొరపాటుని నేను సరిచేస్తాను.